మెదక్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 18వ వార్షికోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యేన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్, మెదక్ పట్టణ అధ్యక్షులు ప్రసాద్, నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి రామరెడ్డి, సీనియర్ నాయకులు నాగరాజు, నగేష్ గౌడ్, యువ మోర్చా పట్టణ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, బీజేపీ నాయకులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా అది చంద్రబాబు గారు పిల్లలు ఇచ్చిన జాగాలు కడతారా, లేకపోతే చంద్రబాబు గారు ఏమంటున్నారు, ఒక ఎకరం జాగు ఉంది నా దగ్గర అంటున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన ఎకరం జాగు ఉందో నాకు తెలియదు. వారం రోజులలో వైశ్య సంఘ పెద్దలకు నేను చేసేటువంటి విజ్ఞప్తి, మీరు పోయి ఆ భూమి ఎక్కడుందో మీరు స్వాధీనం చేసుకొని దాంట్లో మీరు భూమి భవన నిర్మాణానికి వారు ఇచ్చిన 12 లక్షల రూపాయలతోటి పూజ నిర్వహిస్తే ఈ నెల రోజులలో మీకు 20 లక్షల రూపాయలు వైశ్య భవన నిర్మాణానికి ఎంపీ నిధుల కింద 20 లక్షల రూపాయలని జూన్ 15వ తారీఖు లోపల ప్రొసీడింగ్ ఇస్తారని మీ ఆశీస్సులతో, మీ అండదండలతో, మా మాతృమూర్తులందరి దీవెనలతో మెదక్ పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన నేను ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కండిషన్లు 2, ఒకటి 1 ఎకర్లు కడతారా, లేదా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి దానం ఇచ్చినటువంటి భూమిలో నిలబడ్డ పిల్లర్ల మీద కడతారా. మీ ఆర్యవైశ్య సమాజ పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని వారు ఇచ్చినటువంటి 12 లక్షలతోటి తేదీ నిర్ణయించుకొని ఫౌండేషన్ వేస్తే, ఫౌండేషన్ వేసిన 30 రోజులలో ఎంపీ మెదక్ కోట నుంచి 20 లక్షల రూపాయల నగదు 100% మీ వైశ్య భవనానికి ఇచ్చిపోతారు. శ్రీనివాస్ గారు చెప్పినట్టు మళ్ళా సంవత్సరం అని నేను చెప్తలేను. మీరు భూమి పూజ చేసినాక 30 రోజులలో నేను వచ్చి ప్రొసీడింగ్ మీ ఆర్యవైశ్య సమాజ పెద్దలకి నేనే వచ్చి ఇచ్చిపోతాను. నా లేదు. మీరందరూ ఒక మంచి కార్యక్రమంలో జయంతి ఉత్సవాల్లో ఉన్నారు, చాలాసేపటి నుంచి ఓపికగా ఉన్నారు. మీకు అందరికీ మరొకసారి శిరస్సు వంచి వాసవి మాత 18వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినటువంటి వేద పండితులైనటువంటి బ్రాహ్మణోత్తములకి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్ప వాసవి అమ్మవారు 18వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మెదక్ పార్లమెంట్ సభ్యులు పాలవనేని రఘునందరావు గారికి, అదేవిధంగా చంద్రబాబు గారికి, మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారికి అందరికీ కూడా పేరు పేరున అమ్మవారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వైశ్యులు అంటేనే ఐక్యత, వారి యొక్క ఐక్యతకు మారిపేరు మరి అమ్మవారు, వాసవి అమ్మవారు. మరి అమ్మవారు ఇప్పుడు పాకిస్తాన్పై మన యుద్ధంలో దుర్గా మాతలాగా పోయి ఈరోజు చాలామంది టెర్రరిస్టులను హతమందించినందుకు మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.